మీకు జేసీ అని అంటుంటారు. జేసీ అంటే ఏమంటారు అసలు? జూటూరు చిన్నారెడ్డి, ఇంకోటి అడుగుతాడు జేసీ చికెన్ సెంటర్, జేసీ బ్రదర్స్, ఇవన్నీ మేమేనా అని అడుగుతాడు హైదరాబాద్లో. మున్సిపాలిటీ వరకు తీసుకుంటే మీరు తాడిపత్రి తలారిగా పోలుస్తుంటారంటే కర్ర పట్టుకున్న తాడిపత్రి తలారిగా పోలుస్తుంటారు. ఎందుకు అలా అంటారు? ఏమన్నా అనుకోని తలారి కాకపోతే కాపలాదాడు అనుకోని. ఎస్, మన వైఎస్ జగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జగన్ గారు మిమ్మల్ని 30 కోట్లు పార్టీ ఫండ్ అడగడంతోనే మీరు వచ్చారు. మా దగ్గర మేము జగన్ దగ్గర పోలేదు, జగన్ మా దగ్గర రాలేదు. వచ్చిన ఆయన వేరే ఆయన. నేను సంబంధించిన మీడియా టీవీ 9 మీద వేసిన పంగపోయినాడు వచ్చి. ఏమంటే నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు రాస్తారా? లీగల్ నోటీసులు అనేవి పక్కన పెడితే మీకు అనుకూలంగా లేకపోతే మీడియా ప్రతినిధులపై మీకు సంబంధించిన మ్యాగజైన్ లో వ్యతిరేకంగా కథనాలు రాయిస్తారనే ఒక అపోహ కూడా ఉందండి. చెప్తేనే ప్రెస్ ఇవన్నీ మీరు ఏమనుకుంటే అది కరెక్ట్, యూత్ వాళ్ళు రాంగ్. మళ్ళా రఘువీరారెడ్డి గారు లాగా కాంగ్రెస్ లోనే ఎందుకు ఉండలేకపోయారు? టీడీపీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఆ పదవి ఒకటి ఉంది, రొంద పదవి పోతే వైఎస్ఆర్లకి, ఇంకోదానికి బీజేపీలకి పోతాడు. పార్టీ వైఫల్యాలు ఏమన్నా కూడా ఒక పార్టీలో ఉన్నప్పుడు కప్పిపుచ్చుకోవడము. ఏ పార్టీలో ఉన్నా వీఆర్ వెల్ విషర్ ఆఫ్ దట్ పార్టీ. ఊరిగా ఊహ అని చెప్పే బదులు ఉన్నది ఉన్నట్టు చెప్తే రేపు పార్టీ సర్దుకుంటుంది. పార్టీ నష్టపోదు. పార్టీ నష్టపోయినాక మనం నష్టపోతాం, అందరం నష్టపోతాము. అందుకని ధైర్యంగా చెప్పాలా. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మీకు కానీ మీ సోదరు దివాకర్ రెడ్డి గారిని ఇప్పుడు ఎలాంటి సంబంధాలు ఉంటాయి? బాగా మంచి పోతేనే ప్రభాకర్ రెడ్డి బాగున్నా అంటాడు, ఏం చెప్పు అంటాడు, అంతే 10 నిమిషాల్లోనే అన్ని సంతకాలు పెట్టి. ఇంతవరకు నో అనిపించుకోలేదండి నేను. అంటే అది మీ మీద అభిమానం కాదు, అంటే దివాకర్ రెడ్డి కుటుంబం మా వెంట ఉంటేనే జిల్లాలో రాణించగలం అనేది. అంత వయస్సుడుగా చంద్రబాబు నాయుడు మళ్ళీ అట్లా అనుకోవద్దండి. అంటే వెండి కంచెము చాలా గొప్పి మీరు వారి నుంచి కూడా కాదు. నేను ఒకటే అనుకుంటాను, వెండి దాన్ని ఇచ్చేది ఏమంటే కొద్దిగా దాన్ని ప్రిజర్వ్ చేసుకొని చూస్తారు, రేపు నేను మతుకుంటాను. అంటే ఫ్యాక్షన్ పుట్టిందే తాడిపత్రిలో అంటారు. ఎందుకు పుట్టింది అంటారు? తాడిపత్రిలో ఫ్యాక్షన్ లేదండి, మాకు నిజంగా ఎవరు విరోధులు లేరు. భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా తీసుకుంటే అనంతపురంలో కూడా మీరు పాగా వేయడానికి ఇప్పటి నుంచి అనంతపురంలో ఎందుకు రాకూడదు? మాకైతే లేదు, ఎందుకు రాకూడదు? ఏమి రాజకీయం అంటే ఏమి? చదరంగం. నేను ఈ పొద్దు కూడా రఘువీరెడ్డిని ఒప్పుకుంటా. అన్నతో బాగున్నాడు, ఆయన చదరంగం ఆడినాడు, ఆయన గెలిచినాడు. దాంట్లో తప్పేముంది? రాజకీయం అంటే ఏమి? ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటే దానికి తప్పేమి రాకూడదా? వాడు సొంత ఊరా? ప్రభాకర్ చౌదరి ఏమైనా సొంత ఊరా? ఆయన ఏడ పుట్టినది? అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారిని మీరు ఎందుకు విభేదిస్తున్నారు? మేమే విభేదించలేదు. అదే చెప్తున్నాయి, అంటే పాతూరు కొడతామంటే వద్దు, రైల్వే ఇది వేస్తామంటే వద్దు. ఇవన్నీ మీకు తెలియదు, ఏదో చెప్తారు రాస్తా అంటారు. రాసేది నిజం రాయండి పేపర్ వాళ్ళు. మా తప్పు అయితే మేము ఒప్పుకుంటాం. అది రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న కోపంతోనే జగన్మోహన్ రెడ్డి చూపిస్తున్నారనేసి ఇటీవల జగన్మోహన్ రెడ్డి జిల్లా జగన్మోహన్ రెడ్డి ఆయనకు మాకు కాంపిటీషన్ కాదు, ఇది చోకరా ఇన్ ఫ్రంట్ ఆఫ్ us. 2019 ఎన్నికల్లో అనంతపురంలో పవన్ కుమార్ రెడ్డి గారిది, తాడిపత్రిలో అస్మిత్ రెడ్డిది అరంగేట్రం తథ్యమంటారా? నేను అడిగిపోలా.